హాయ్ ఎవ్రీవన్. నేను మీ రమణాచారి. ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే బీఈడ్ అభ్యర్థుల ఒక పెను సవాలుగా మారిన ఇబ్బంది ఏంటంటే 2009 నేను 9-10 అకాడమిక్ ఇయర్ బీఈడీ చేసేటప్పుడు అంతకంటే ముందు మాకు ఎలిజిబుల్ లేదు. 2008 డిఎస్ అప్పుడు మా సీనియర్స్ రాసినప్పుడు 60,000 పోస్టులు. 60,000 పోస్టులలో ఎడ్జిటి ఛాన్స్ ఉండే వరకు బీఈడి చేసిన వాళ్ళు ఇటు ఎడ్జిటి కొట్టుకున్నారు, అటు స్కూల్ అసిస్టెంట్ రెండు పోస్టులు వచ్చినాయి. ఏందో కాలమో ఏం కాలమో మాకు తెలియదు. కానీ ఇక తర్వాత మా చదువులు అయిపోయిన తర్వాత ఒక్క బీఈడి తోటి గట్టి డిఎస్సి రాద్దామంటే ఒక్కటి లేదు. సరే, ఒక్కటి రెండు పోస్టులు పెట్టిన మహానుభావులు అదృష్టవంతులు, వాళ్ళు కొద్దిగా ప్రిపరేషన్ అయ్యిండు. మనం పని చేయకుంటే ప్రైవేట్లో మనకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది. అది చేసుకుంటూ చదవడం అంటే మనకు వెనుకబడ్డట్టే అయింది. కొన్ని మార్కులతో దగ్గరికి వచ్చింది, పోయినాయి. ఎనీవేస్ రీసెంట్గానైతే చాలామందికి అభ్యర్థులు వాళ్ళ బాధ చూస్తే కొంతమంది 2-3 సంవత్సరాల కోచింగ్, 4-5 సంవత్సరాల కోచింగ్ 1 మార్క్ తోటి పోయింది. వృధా, విలువైన సమయం వృధా అయింది. 2 పోస్టులు చాలా తీవ్ర కృషి చేసిండ్రు. ఎనీవేస్ 2 పోస్టులు అందరు రావు కదండి, అన్ని రిజర్వేషన్స్ ఏం కాదు కదండి, అదృష్టం భరించారు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు నేను కూడా చాలా దగ్గరికి వచ్చిపోయినా డిఎస్సి, కానీ బాధపడితే ఏమవుతుందండి. ఇక మరి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం అనే పచ్చని పంటని పండించాలి, దానికి నమ్మకం అని నీరు పోయాలి. ఇక అంతే, అసాధ్యం సుసాధ్యం చేయాలి. అయితే అవుతుంది, లేకపోతే లేదు, అంతే. ఎందుకంటే 10-20 పోస్టులు ఉంటే కావచ్చు. అట్లని రాని అభ్యర్థులు మీరు డిస్కరేజ్ కాకండి, నో ప్రాబ్లం. మన అందరం దగ్గర విన్న వాళ్ళు అందరం కూడా టాలెంట్ పర్సన్స్. అంటే జాబ్ రాకపోవచ్చు, మనం డిస్ఎంకరేజ్గా మనం కావద్దు. బాధ కూడా మనం పాడకుండా అవసరం కూడా లేదు. ఎందుకంటే చెప్పినా కదా, 90% అదృష్టం, 10% మిస్. నాదేందో నాకు కూడా చాలా దగ్గరికి వచ్చి మిస్ అవుతుంది. కమింగ్ డేస్లో ఎట్లుంటుందో కానీ చూడాలి. ప్రిపరేషన్ అయితే మనం చేయాలి, ప్రయత్నం మన వంతు, ఫలితం తర్వాత మనకు తెలియదు. సరే, ఎనీవేస్ ఇవన్నీ పక్కకు పెట్టేస్తే మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బీఈడి అభ్యర్థులకు మారి హెచ్జిటి పోస్టులు వాళ్ళకే మొత్తం 70% ప్రమోషన్స్ ఇచ్చి స్కూల్ అసిస్టెంట్లుగా 30% మాతో నింపిండ్రు. గత ప్రభుత్వాలు 50% నింపినట. ఎన్నో ఉన్నాయి కేసులు తోడుతాంటి వెళ్తాయి. గత ప్రభుత్వాలు హెచ్జిటి కూడా ఇచ్చిండ్రు. గత సుప్రీంకోర్టు ఒక్కసారి హెచ్జిటి చూసుకొని రాసుకోమన్నది, రీసెంట్గా రాసుకోవద్దన్నది. నాయన ఓసారి రాసుకున్నప్పుడు మళ్ళీ నేను రాత పేపర్ 4 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు అవి చెల్లవంటుంది కోర్టులు. మళ్ళీ గౌరవ కోర్టులు అవి ఇప్పుడు ఏమంటున్నాయంటే హెచ్జిటి మనకు అవకాశం లేదన్నది. సరే, వాళ్ళ అదృష్టం, వాళ్ళు రాయండి, గొప్పగా స్థానం పొందండి, కాదంటలేము. కానీ బీఈడి అభ్యర్థులు నిరాశ నిస్పృహలతో చాలా నాటువంటి నిరుద్యోగులు మనందరం ప్రైవేట్ జాబులు ఏదో చిన్న చేసి నిరుద్యోగం ఇచ్చిన ఒక మంచి నోటిఫికేషన్ రాసి సరే మన కర్మ అంతే అని పని చేసుకుంటూ బతుకుతాం. కానీ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మన గౌరవ విద్యార్థి విభాగం వారు కానీ, మన నిరుద్యోగ విభాగం కానీ, తర్వాత మన అందరూ కూడా గౌరవ జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య సార్ గారిని కలుస్తున్నాం. తర్వాత రిప్రజెంటేషన్ గౌరవ రెస్పెక్ట్ హానరబుల్ ఆకునూరి మురళి సార్ గారిని కూడా కలిసి రిప్రజెంట్ చేస్తున్నాం. గౌరవ అందరూ ముఖ్యమంత్రులు దృష్టి తీసుకుపోవాలి, మనం డిప్యూటీ సీఎం దృష్టి తీసుకోపోవాలి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పొలిటికల్ లీడర్స్ అందరూ తీసుకుపోవాలి. మనం వాట్సాప్లలో ఎన్నో చేసేస్తాను, వాట్సాప్లలో ఎంతో మనం అన్నీ వైరల్ చేస్తాను. మన లైఫ్ను మనం వైరల్ చేసుకున్నాం. బీఈడి అభ్యర్థులు ఎందుకంటే 5 లక్షల మంది ఉన్నాం. మన టాపిక్ను మనం వైరల్ చేద్దాం. మన బీఈడి స్కూల్ అసిస్టెంట్లు మనతోటే నింపాలని విషయాన్ని మన అభ్యర్థులుగా వైరల్ చేద్దాం. అప్పుడు ప్రభుత్వం దృష్టి పోతే ఈ ఒక్క డిఎస్ అయినా, ఎందుకంటే ఇప్పుడు చాలా ఏజ్ కూడా చాలా అయినా ఎడ్జిగా ఇచ్చిన వాళ్ళు, ముందొచ్చిన వాళ్ళు పాపం ఒక్క డిఎస్ అయినా సంతృప్తిగా రాస్తారు. ఒకవేళ మనకు న్యాయం జరిగితే కొంతమంది లైఫ్లో అయినా సెటిల్ అవుతాయి. అవునా డియర్ ఆస్పిరెంట్స్, మనందరం కూడా నిరుద్యోగ విభాగం అందరం కూడా తప్పకుండా ఈ పోస్టులు పెడదాం. కనీసానికి యూట్యూబ్లలో, వాట్సాప్లలో, ఫేస్బుక్లలో అన్నిట్లో పోస్టులు పెడదాం. ప్రభుత్వ దృష్టి తీసుకుపోయి గౌరవ ప్రభుత్వం వారు మనం స్పందించి మనకి ఒక్కసారి 100% స్కూల్ అసిస్టెంట్తో నింపాలి. పోస్టులు కొద్దిగా ఎక్కువ క్రియేట్ చేసి ఇవ్వాలి. మనం రాద్దాం, అందరం కూడా స్కూల్ అసిస్టెంట్లో న్యాయం పొందుదాం. ఇందిరా పార్క్ దగ్గర ఆడిడ అభ్యర్థులు, అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి విభాగం వాళ్ళు కూడా మన కోసం అందరం కూడా కష్టపడుతున్నాం.
ఎనీవేస్ ఇంకా మనం సోషల్ మీడియా ద్వారా కూడా బాగా కష్టపడి స్థానిక గౌరవ ప్రజాప్రతినిధులకు కూడా మనం రిప్రజెంటేషన్స్ ఇచ్చి మనం అనుకున్న న్యాయం పొందుదాం. అదేవిధంగా ఇంకొక నాకు డౌట్, బీఈడి చేసినాక టెట్ రాసేటప్పుడు టెట్లో చాలా నా జూనియర్ కానీ నా స్టూడెంట్లు కానీ కొంతమంది అభ్యంతరం ఏం వ్యక్తం చేస్తానంటే, టెట్లో మ్యాథ్స్ వాళ్ళకు బయాలజికల్ సైన్స్ సేమ్ పేపర్ ఉంటుంది, అందులో బయాలజీ సైన్స్ వాళ్ళకు 30 మార్కులది మ్యాథ్స్ ప్యూర్ మ్యాథ్స్ ఇస్తుంది. మా మ్యాథ్స్ రాగానే మేము బైపీసీ తీసుకున్నాం, కానీ మరి ఇప్పుడు అలా 30 మార్కులు ఇస్తాను. సరే చదివి మనం డిఎస్సి రాసి మరి ఏమన్నా స్కూల్లో చెప్తాను అంటే మ్యాథ్స్ చెప్పట్లేదు. కావున అది ఒక్కటి కూడా నిజమా, దాన్ని నిజాలు తెలుసుకొని గౌరవం మీకు న్యాయబద్ధంగా ఉండి మాకు మ్యాథ్స్ తీసేసి ఆ బయాలజికల్ నాలెడ్జ్ పెట్టాలని గౌరవ ప్రభుత్వానికి టెట్ చేయాలని విద్యాశాఖ అధికారులకు కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అంటున్నారు, మిత్రులు చెప్పారు, నాకు కొద్దిగా తెలిసింది అక్కడ స్పెసిఫైడ్ పేపర్ కూడా కొద్దిగా మనం బయాలజీ సంబంధించి స్పెసిఫిక్ పెడుతున్నారని తెలుస్తుంది. నేను కూడా పూర్తి తెలుసుకుని మరోసారి చెప్తా. సరే ఎనీవేస్ ఏదేమైనప్పటికి కూడా మనకు టెట్లో తప్పకుండా మ్యాథమెటిక్స్ తీసేసి దాని స్థానంలో బయాలజికల్ సైన్స్ కాంటెంట్ పెట్టి న్యాయం చేస్తారని మేము వేడుకుంటున్నాం ప్రభుత్వాన్ని. సరే అది కూడా మా అభ్యర్థుల నుండి వచ్చిన ఒక దీన్ని కూడా వైరల్ చేయండి. నన్ను ఇన్ని రోజులు ఈ మధ్యలో ఒక 2-3 నెలలు ఇదే ఈ జాబత్ ఆ జాబత్ ప్రిపరేషన్లో పడి యూట్యూబ్ కొద్దిగా దూరం ఉన్నా, కానీ ఎంత ప్రిపేర్ అయినా కూడా నాకు లక్ కలిసి రాలేదో, కొన్ని బిట్లతోటి చాలా తక్కువ మార్క్స్ తక్కువ దగ్గరికి వచ్చి జాబ్ కోల్పోయినా. మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను, మీతో కొన్ని అనుభవాలు పంచుకుంటూ ప్రయత్నం అనేది మనం తప్పకుండా చేస్తున్నా. కంపల్సరీ మీరు కూడా చేయండి, జాబ్ చేసే వాళ్ళు జాబ్ చేసుకుంటూ చేయండి, ప్రిపేర్ అవ్వకుండా చేయండి. ఎనీవేస్ విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఆస్పిరెంట్స్. మన యొక్క విజయాన్ని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి కె రమణాచారి, లెక్చరర్ ఇన్ జువాలజీ, ఫ్యాకల్టీ నీట్ అండ్ కాంపిటేటివ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. Do like and subscribe my channel. Please do like and subscribe. Thank you.